ఇస్మి పవర్ మీకు ఎలా పరిచయం? నా కాలేజ్ ఫ్రెండ్. ఏ కాలేజ్ మీరు ఇద్దరు? జేఎన్‌టీయూలో విజేత కాలేజ్. ఇస్మి అట్లా పవర్ మీరు. అట్లా తెలుసు. ఓకే. ఆయన ఇన్‌స్టా‌లో ఫేమస్ అయిన తర్వాత తెలుసా? అంతకన్నా ముందు నుంచే తెలుసా? అంతకన్నా ముందు నుండే తెలుసు. ఎట్లా ఉండేవాడు కాలేజ్‌లో మీ ఫ్రెండ్? కాలేజ్‌లో మంచిగానే ఉంటుండే. హ్మ్. పోరీలందరూ బానే పడుతుండే. అప్పటికి కూడానా? అప్పటికి గూడా. స్కూల్‌కి కలర్ అది స్కూల్ అంటున్నా సారీ కాలేజ్‌కి ఆ! కలర్ ఏపిచ్చుకొని నెత్తికి అంత కమ్మలు పెట్టుకొని, పంచ కట్టుకొని అట్లా వస్తుండే స్కూల్‌కి. స్కూల్ అంటున్నావు, కాలేజ్ అంటున్నావు. స్కూల్‌కి అంటున్నా సారీ మరి కాలేజ్‌కి. స్కూల్ అంటే స్కూల్‌లో పెద్ద స్టోరీ ఉంది. ఆయన సార్‌ని కొట్టిండు ఐడియా ఉందా నీకు? కాదు. కాలేజ్‌లో అట్లా మంచిగుండే. ఆ! హ్మ్. నీకు తెలిసి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు రష్మికి? ఇట్స్ మీ అప్పుడైతే ఎవ్వరు లేరు. హ్మ్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలవదు. హ్మ్. అప్పుడైతే మంచిగానే ఉండే మాతోటి. అప్పుడైతే బానే ఆ! ఉండేవాడు. నీకు ఫ్రెండ్స్. ఇప్పటికి మాట్లాడతాడా ఇస్మి? ఎప్పుడో ఒక్కసారి ఏమంటాడు నీకు? బాగున్నావురా? హ్మ్. ఎట్లున్నారు? నీకు బ్రేకప్ అయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడినావా? మొన్న రీసెంట్‌గా మాట్లాడినా. వాళ్ళ మమ్మీ వీడియో కాల్ చేసినప్పుడు. హ్మ్. బాగున్నారా? అంటే బాగున్నా. ఓకే. ఆ! వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు అప్పటినుంచే తెలుసా నీకు? అందరికి తెలుసు అప్పటినుండే. ఓకే. నీ నీ ఇప్పుడు నీ క్లాస్‌మేట్ కాబట్టి ఎట్లా ఉండేది? అమ్మాయిలతోని ఎలా ఉండేది ఆయన రాపో? కొద్దిసేపు కొంచెం ఫన్నీగా ఏదన్నా? ఫన్‌గానే ఉంటాడు అందరితోని. హ్మ్. జోక్స్ చేస్తాడు. హ్మ్. మంచిగానే ఉంటాడు ఆ కాలేజ్‌లో. జోక్‌లలోనే పడిపోతుండేనా అమ్మాయిలు? నీకు తెలిసి ఇస్మికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు తెలిసి? అప్పుడైతే ఎవ్వరు లేరన్న కాలేజ్‌ల. హ్మ్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. తెలిసినా గాని చెప్పు. లేదు. హ్మ్. అప్పుడు కాలేజ్‌లో మంచిగా ఉండే. హ్మ్. సార్‌లే షాక్ అయితుండే ఆయనను జూసి. అంటే కలర్ ఏపిచ్చుకొని నెత్తికి అట్లా వస్తుండే. ఏమనరా కాలేజ్‌లో? ఏమనరు. ఏమనరా? ఏమనరు. వాళ్ళ వైఫ్ ఐడియా ఉందా నీకు? తెలుసు హర్ష. పరిచయమా? హ్మ్. నీకు లైన్ ఏసిండా ఇస్మి ఎప్పుడన్నా? లేదన్నా. లేదు. ఓన్లీ ఫ్రెండ్స్ ఆ! అంతే. ఫ్రెండ్స్ అంటే పబ్‌లకి తిరగడం. లేదన్నా. నార్మల్‌గా తిరిగి రీల్స్ చేసుకుంటాం అంతే. హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు. పబ్బుల అలవాటుంది. లేదన్నా. విత్ ఎవిడెన్స్ ఫోటో ఉంది. చూపియమంటే చూపిస్తా. చూపి అన్నా పబ్‌లో లేదు. తిరగలేదా? జెన్యూన్ చెప్పు. తిరగలేదంటే ఇంక చాలా ఉన్నాయి. తెలియదు అంటే పబ్‌కెళ్ళలేదా ఎప్పుడు? ఒక్కసారి ఎళ్ళా. పోయినా. ఒక్కసారి ఎళ్ళినా. ఫ్రెండ్స్‌తో పోయినా. ఆ! ఆ! ఒక్కసారి. ఎట్లా ఎప్పుడన్నా ఇస్మితోని పబ్‌కెళ్ళినావా? లేదు. ఫ్రెండ్సే గదా! వాళ్ళతో కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎళ్ళలే. నీ ఫ్రెండ్స్‌ని ఎవరైనా లవ్ చేసిండా ఇస్మి? మా ఫ్రెండ్‌ని చేసిండు. హ్మ్. ఏం పేరు? పేరొద్దులే. పేరొద్దు. ఇదో చేసిండు. తలకాయ నొప్పి. ఓకే. ఎందుకు విడిపోయారో తెలుసా వాళ్ళిద్దరు? ఆయన ఏదో టైమ్ పాస్ జేసిండప్పుడు. ఇంతగా టైమ్ పాస్. ఇంకా అమ్మాయిలు కూడా టైమ్ పాసే కదా! ఆ లేదు. అమ్మాయి కూడా టైమ్ పాస్ చేసిందా? సీరియస్ చేసిందా? ఆమె సీరియస్‌గా జేసింది. ఆ! తర్వాత ఏమైందో తెలీదు. అడగలేదా ఇస్మిని ఎప్పుడు? "నీ ఎందుకు వదిలేసినావు?" నీ ఫ్రెండే కదమ్మా! నేను అట్లాంటి మ్యాటర్ అడగలే ఎప్పుడు ఆ! ఆయనతో. ఎంతమందిని లవ్ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగినావా ఎప్పుడన్నా? ఆ! నీకు తెలిసి అడగలే. ఇస్మికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ప్రెజెంట్ ఏమో అన్న నాకు గూడా అంత ఐడియా లేదు. ఆయన ఎవరితోనూ ఉంటలేడని తెలుసు. ప్రెజెంట్ గురించి అడగట్లే నేను. కా కాలేజ్ గురించి అడుగుతున్నా. కాలేజ్‌లా చాట్ జేస్తాడు అందరితోని. అంతేనా? హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరైనా ఫ్లర్ట్ చేయంగా చూసినావా నువ్వు? చూడలే. మా ఫ్రెండ్‌ని జేసిండే అప్పుడు. ఏమని చేస్తుండే? నేను చాలా పువ్వులలో పెట్టుకుంటా. నీ గుండెలో గుడి కడతా. అవేం జెప్పలే. నార్మల్‌గా ఆయన మాటలనే చెప్తాడు. ఓపెన్‌గా వన్ వర్డ్‌లో చెప్పు. ఇస్మి అంటే ఏంది? ఎలాంటోడు? అంటే కాలేజ్ విషయంకొస్తా ఇప్పుడేమో నాకు తెలీదు. హ్మ్. కాలేజ్‌లో అయితే అందరితోని మంచిగుంటుండే. ఓకే. నాతోని మంచిగుంటాడు అందరితోని. హ్మ్. నార్మల్ ఫ్రెండ్స్ ఉంటుండే. ఇస్మి, ఇస్మి ఎట్లున్నావు? మంచిగున్నానా? అయితే నీ మీద చిన్న కంప్లెయింట్ వచ్చింది ఇస్మి. హలో ఒక అమ్మాయి నీ మీద ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఎవరు? పప్పి అని నువ్వేమో నైట్‌లో చాట్ చేసి ఏదో అంటున్నావంట. ఎప్పుడు? పప్పి ఐడియా ఉందా నీకు? పప్పి నీ క్లాస్‌మేట్. కాలేజ్ నా క్లాస్‌మేటా? ఆ కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండ్. తెలుసా? తెలుసు. నీ గురించి చాలా చెప్తుంది. ఏం చెప్తాడు? కాలేజ్‌లో మొత్తం హల్చల్ చేస్తుంటివంట. మొత్తం జిగేల్ అంట. ఇస్మి నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు. ఇంటర్వ్యూ లైవ్‌లో ఉన్నావు. అవునా? ఆ! ఆ! ఓకే. ఎలా పరిచయం? నీ క్లాస్‌మేట్ అంట కదా! కాలేజ్‌లో ఎలా ఉండేది మీ ఇద్దరి పరిచయం? జస్ట్ ఫ్రెండ్ ఆమె. ఆ? జస్ట్ ఫ్రెండ్ ఆమె.
జస్ట్ ఫ్రెండ్, ఇంకేం లేదంటవా? అంతే. ఆమె కూడా అదే చెప్పింది. ఉమ్. ఓకే. ఎలా అంతే పరిచయం? నార్మల్గా ఉంటా. ఆ మా కాలేజ్ లా హ్మ్. సిఈసి అనుకుంటా తనది. నీ క్లాస్మేట్ కదా, పక్క బెంచ్ కదా? పక్క బెంచ్ కాదు. నేను ఎంపీసీ, ఆమె సిఈసి. ఓకే. మంచిగా ఇట్లా ఆ తెలుసు. తెలుసు. మంచి ఫ్రెండ్. ఇద్దరు కలిసి పబ్కి వెళ్ళారంట ఒకసారి. కాదన్నా. లేదు లేదు నేనేం వెళ్ళలే. ఓకే. నీకు తెలుసు కదా అమ్మాయి, తెలుసు కదా అమ్మాయి ఎలా అనిపిస్తుంది నీకు? పప్పి గురించి ఏం తెలుసు? ఎవరు ఆమెనా? ఆమెనే. ఉమ్, ఎక్కువ నేను ట్రావెల్ చేయలే. వద్దన్నదా? కాదన్నా. అంటే ట్రావెల్ చేయలే, క్లాస్మేట్స్ కదా, అంటే ఉంటది కదా ఐస్ క్రీమ్ తినడము సంథింగ్, ఫ్రెండ్స్ కాబట్టి కాలేజ్ లో కలుసుకోవడం. నేను చాలా మంది ట్రావెల్ చేస్తాను, వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోలేను కదా నేను. అందులో ఈమె ఒక ఆమెనా? లేదు, నార్మల్ మాకు కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండ్. పప్పి గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏముందన్న చెప్ప నీకంటావా? మంచి ఆమె. మంచి అమ్మాయి. ఒకసారి మాట్లాడతావా? హలో. హలో పప్పి. వంశీ. ఏంది పప్పి? ఏం లేదు. ఏది పప్పి? ఏం లేదా? ఏం లేదు. కూర్చున్నావు. చెప్పు. ఏడున్నావు వంశీ? ఏమంటే చెప్పు, ఇంటికాడ ఉంటా. అవునా? నువ్వు ఎలాంటి దానివే, మంచిదానివే కదా. చెప్పు మరి నువ్వు. చెప్పు నువ్వు. నువ్వు చెప్పు. నువ్వు చెప్తే వేరే ఉంటుంది. నేను నా గురించి నేనే చెప్పుకోవాలా? నా నోటితో రావాలని ఆశనా? ఇంటర్వ్యూలో కూడా ఫ్లాటింగ్ కాలే. అంతేనా? మంచిదానివి పప్పి. సరే చెప్పు అదే మాట. అదే మాట చెప్పిన. చెప్పు ఎట్లాంటిది? మంచిది. అంటే నీకు కాలేజ్ ఫ్రెండ్ కదా? కాలేజ్ ఫ్రెండ్ అంటే చాలా మంది ఉన్నారన్నా, అలా ఈమె అంతేనా? అంటే ఈమె కొంచెం అట్లా ఉండేది. అట్లా అంటే నువ్వు లైన్ వేసి అంత రేంజ్ లో లేదా? ఆమె నడువు ఒకసారి కాలేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడినా పప్పి. లేదు లేదు, బయటికి. నువ్వు చాలా బిజీ ఉండేదా వాడివంట కదా కాలేజ్ లో? కాలేజ్ ఏమన్నదన్నా? అమ్మాయిలు జిలాన్స్తుంటాడు అట. ఎందుకు పప్పిని ఎందుకు లైన్ వేయాలని పిల్ల నీకు? జస్ట్ ఫ్రెండ్ అన్న. పప్పి నేనే లేదు, వేరే స్టోరీ ఉంటే. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండే కాబట్టి ఇక్కడ పప్పి కనెక్ట్ కాలేదా? లేదు వాళ్ళ ఫ్రెండ్. నేను అసలుకి లవ్ జల్కే పోలే ఆ కాలేజ్ లో. అవునా? నార్మల్ గా టైం పాస్ అట్లా. ఓకే. ఊరికి అమ్మాయిల కోసం కలర్ వేసుకొని వెళ్ళేవాడు. పంచ కట్టుకొని వస్తాడు. లేదు నేను ఏదో నార్మల్ గా పెట్టండి. ఇక కాలేజ్ లో కూడా కొంచెం లొల్లిలే ఉండే, ఎలా కొట్టేశారు మనని. అవును, ఎలా పెట్టారు? అది ఇస్మి, నీ దగ్గర నాకు నచ్చేది ఏం చెప్పాలా, నువ్వు ఏది ఉన్నా ఓపెన్ గా ఒప్పుకుంటావు. నాకు అది బాగా ఇష్టం. ఏం లేదు, కొంచెం సార్ నా కొంచెం చోపు పట్టినని చెప్పి చాలా మంది దిగిన. స్కూల్లో కొట్టినన్నావు నాతో అప్పుడు. స్కూల్లో వేరే సార్ నేను కొట్టినా, కాలేజ్ లో వేరే కొట్టినా. అట్లా నీకు చదువుకోమని పంపిస్తే కొట్టుడేనా గురువులని? గురువులని కొట్టుడు కాదు, చోవు అంటే మనకి పట్టుకోలేదు ఎప్పటిదాకా. పట్టుకోగానే కోపం వచ్చి రప్పం అని దిగిన. పంపించేసిరా? పంపించేసారు, రాకు అన్నారు. నెక్స్ట్ ఏ కాలేజ్కి వెళ్ళలేదా? ఇక లేదు, కాలేజ్ బంద్ చేసిన. మనకైనా బస్ స్టాప్ లలోనే కాలేజ్ లేకపోయింది. అదే అదే అవుతున్నాయి. ఓకే. కాలేజ్ సినిమా థియేటర్ లో మా కాలేజ్ పక్కన సినిమా థియేటర్ ఉంటారు, ఆడికే పోతాం మేము సినిమాకి. కాలేజ్ అంత లేదు. పప్పి ఎన్నిసార్లు వచ్చే కొట్టి కాలేజ్ కి? చెప్తున్నా కానీ ఆమె కాలేజ్ లో ఉన్నప్పుడు నేను అంత మాట్లాడకపోతాను. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మాట్లాడిన ఆమె. ఏ విధంగా మాట్లాడాలనిపించింది నీకు? ఏం లేదు, నార్మల్ జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడినా నేను అమ్మతో. ఓకే. అవునా? థ్యాంక్ యూ ఇస్మి. చెప్పు ఏదో చెప్తున్నావు, సారీ చెప్పు. ఇక మన పప్పు మనదే అన్న, ఇక అందరూ టచ్ లో ఉండలేను కదా అన్న. అది కూడా కరెక్టేలే. మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నావు కదా. లైఫ్ లా కొంతమంది పర్సన్ ని చూడాలి,
కొన్ని రోజులే ట్రావెల్ చేయాలి. నా హ్యాబిట్ అది. ఏదైనా కొద్ది రోజులేనా? ఇప్పుడు ఈ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ తోటి ఒక 10 days నేను ట్రావెల్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ ఆ పర్సన్ నేను తిరిగి కూడా చూడను. ఎందుకట్లా? వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అయినా లేకపోతే ఎవరైనా. ఎందుకట్లా? ప్రాబ్లం ఏంటంటావు? ఎందుకంటే తర్వాత ఆ పర్సన్ వల్ల మనకు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే కొన్ని రోజులు ఒక 10 days నేను ట్రావెల్ చేస్తే దాని తర్వాత ఆ పర్సన్ వదిలేస్తా. ఓకే. సో ఇది లవ్ కాదు కానీ ఫ్రెండ్షిప్. ఓకే. 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 ఇస్మి థ్యాంక్ యూ ఫోన్ చేయగానే లేపినావు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే.